మనతో మాట్లాడడానికి మదియాస్ గౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, కాళేశ్వరంలో భారీ అవినీతి అయితే జరిగిందని చెప్పేసి గతంలో ఆరోపణలు చేశారు. అలానే ఈ మధ్య కాలంలో ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి నివేదికలు కూడా కొన్ని బ్యారేజ్లు చాలా చిలిద అవస్థలో ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. ప్రాజెక్టు కడుతున్నప్పుడే అప్పుడున్న నిపుణులు, ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు లేవనెత్తడం జరిగింది. దాన్ని తోసిపుచ్చుతూ చంద్రశేఖరరావు సమగ్ర పరిజ్ఞానవంతుడిలాగా, ప్రతిభావంతుడిలాగా భావించుకొని నిపుణుల రిపోర్టుకు వ్యతిరేకంగా కాళేశ్వరం నిర్మించడం జరిగింది. అందులో అవినీతి కొరకే నిర్మిస్తున్నాడు, అడిషనల్ ఎకరాకు నీళ్ళు ఇవ్వకుండా, తక్కువ ఖర్చుతో అయ్యే ప్రాణిత సేవలను కంప్లీట్ చేయకుండా కాళేశ్వరం కట్టడం అనేది తప్పనేది అప్పుడు తేల్చింది. ఇవాళ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అనేది దాన్ని నిర్ధారించింది. దానిపైన చర్యలు ఉండాలి. హత్య జరిగినప్పుడు ఎవడు చంపినడు, దాంట్లో ఆధారాలు ఏంటనేది వస్తుంది. ఇవాళ ఆధారాలు దొరికినాయి. తెలంగాణ సమాజాన్ని కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ ప్రజల ఆస్తిని కొల్లగొట్టి సమాజాన్ని హత్య చేసిన చంద్రశేఖరరావు అవినీతి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిరూపితమైంది. దానిపైన చర్యలు ఉండాలి. ఇప్పుడు ఆ చర్యలు ఎవరు తీసుకోవాలి? శిక్ష కోర్టు వేస్తే చర్య తీసుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం పైన ఉంటుంది. ఈ ప్రభుత్వంలో ఉన్న అధికార యంత్రాంగం ఇన్వెస్టిగేషన్ చేసి తదుపరి యాక్షన్ అనేది ప్రభుత్వం తీసుకోవాలి. గతంలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కలిసి కాళేశ్వరం పరిశీలించడం జరిగింది. గతంలో ఫోటోలు చూసుకుంటే పగుళ్ళు ఉన్నాయని చెప్పేసి కూడా సోషల్ మీడియా బాగా వైరల్ అయిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ స్పందిస్తూ అది కావాల్సి రాజకీయ కుట్ర చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి అంది. ఇప్పుడేమో నివేదిక ప్రకటించారు, కూలిందని చెప్పేసి చాలా ప్రమాదంలో ఉందని చెప్పేసి చెప్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? టీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రచారం తప్పని తేలిపోయింది కదా. కాంగ్రెస్ పార్టీ రాజకీయ కొరకు మాట్లాడలే, టెక్నికల్ సబ్జెక్ట్ అది. జియో ఫిజికల్ రీసెర్చ్ జరగాల్సింది. అక్కడ జియో టెక్నికల్ సమగ్రవంతమైన రిపోర్ట్ రావాల్సింది. అది జరగకుండా కట్టిరు కాబట్టి కూలిపోతుందని చెప్పినాం. ఇప్పుడు ఎవరు ఇవ్వాలి ఆ రిపోర్ట్ అనేది? కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ఇంకే పార్టీ కాదు కదా. నిపుణులు ఇవ్వాలి. ఈ టెక్నికల్ ఎక్స్పర్ట్ ఉన్న ఇంజనీర్స్ అనేది ఇవ్వాలి. కాంగ్రెస్ హయాంలో కట్టిన నాగార్జున సాగర్, ఎస్ఆర్ఎస్పీ ఇంకా బతికే ఉన్నాయి. 4 ఏళ్ళకి ఇది కూలిపోయింది కదా. ముందు దానికి జవాబు ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుందా, ఏదన్నా ఆ ప్రాజెక్టు కుంగిందా, కూలిపోతుందా అనేది కనబడుతూనే ఉంది కళ్ళకి. సో దాన్ని రిపేర్ చేసినా కూడా నిలబడదనేది ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చెప్తా ఉంది. 2 కుంగిపోయిన 4, 5, 8 గేట్లు తీసేసినా కూడా మిగతా వాటికి ప్రమాదం ఉంటుంది. అవి కూలదనే గ్యారంటీ ఎక్కడుందని వాళ్ళు చెప్తా ఉన్నారు, ఎన్డీఎస్ఏ చెప్తా ఉన్నారు. అది కన్సర్న్డ్ రెస్పాన్సిబుల్ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా నాన్ పొలిటికల్ రిపోర్ట్ కాబట్టి దాని ప్రకారంగా చర్యలు ఉండాలనేది మా అభిమతం. కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా, ప్రభుత్వం ఆ విధంగా పనిచేయాలి. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అంటే ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ? ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ప్రభుత్వాన్ని అడగండి, కన్సర్న్ మంత్రి వాళ్ళు జవాబు చెప్పాలి. నేను అధికార పార్టీ వ్యక్తిని కానీ అధికారం ఉన్న వ్యక్తిని కాదు. అలానే సార్, ఆపరేషన్ కగారు ఏదైతే ఉందో ఆ నేపథ్యంలో మావోయిస్టులు శాంతి చర్చలు జరపాలని చెప్పేసి కేంద్రంకి ఇప్పటికే అనేక లేఖలు రాశారు. నిన్న కూడా ఒక లేఖ రిలీజ్ చేయడం జరిగింది సార్. దాన్ని ఎలా చూస్తున్నారు? చర్చలు జరపాల్సిందే. భారత్ బచావ్ కింద నక్సలైట్స్ ఏది కూడా ఇవాళ దేశం పైన యుద్ధం ప్రకటించి టెర్రరిస్ట్ యాక్ట్ తోటి దేశ పౌరులని చంపేసిన పాకిస్తాన్ తోటే చర్చలు జరుపుతున్నప్పుడు ఏ సమస్యకు పరిష్కారం అంతిమంగా చర్చలే. ఇవాళ నక్సలైట్స్ మన దేశ బిడ్డలు. దేశంలో సమసమాజ స్థాపనకి, దోపిడీకి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా సమన్యాయం జరగాలి, కులగణన జరగాలి, ప్రజల యొక్క సంఖ్య ప్రకారంగా వాళ్ళకు వనరులు చెందాలని రాహుల్ గాంధీ ఆకాంక్షిస్తూ ఉన్నాడు. నక్సలైట్స్ కోరుకుంటున్నది అది. ఏ ఒక్కడి చేతుల సంపద ఉండకూడదు, సమాజంలో సంపదను సృష్టించే వర్గాలకు అది చెందాలని నక్సలైట్స్ కోరుకుంటూ ఉన్నారు. పందా వేరే ఉండొచ్చు, అది హింసాత్మకంగా తుపాకీ గొట్టంతో మార్పు వస్తుంది అనుకున్నారు. ఇప్పుడు అది కాదు, చర్చల ద్వారా పరిష్కరించాలని అనుకున్నప్పుడు చర్చలు జరపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధినాయకుని రాహుల్ గాంధీ గారిని, ఖర్గే గారిని కూడా భారత్ బచావ్ నుంచి నక్సలైట్ ఇచ్చిన ప్రభావం పైన మాట్లాడడం జరిగింది. కగార్ ఆపరేషన్స్ పైన ఆపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం. అక్కడ బార్డర్లో పాకిస్తాన్తో కొట్లాడుతూ బలగాలను విరమించుకుంటామని చెప్తా ఉన్నారు. అది ఇంకా జరిగినట్టు కనబడతలేదు. నక్సల్ సమస్య అనేది సామాజిక కోణంలో చూడాలి, రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం ఉన్నది.
వాళ్ళు దేశ ద్రోహులు కాదు, దేశాన్ని వ్యతిరేకులు కాదు, దేశం పైన యుద్ధం ప్రకటించట్లేదు. దేశంలో ఆదివాసీల హక్కుల కొరకే పోరాటం చేస్తున్నారు. సమాజ స్థాపన వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు ఏ అంశాలపైన వాళ్ళు అడుగుతున్నారో దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ గతంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చర్చల కొరకు నక్సలైట్స్ పిలవడం జరిగినది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ ఉదాహరణ తీసుకొని చర్చలకు పిలవాలని నేను కోరుకుంటా ఉన్నాను. సార్ అలానే తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా దివాలా తీసింది, నన్ను కోసినా కూడా రూపాయి వెళ్ళదు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అట్లనే అందాల పోటీలు ఎలా నిర్వహిస్తున్నారు, దీనికి 200 కోట్లు పెట్టి ఖర్చు చేస్తున్నారు అని చెప్పేసి కూడా ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తున్నాయి. దాన్ని ఎలా వస్తుంది, దానిపైన మీ స్పందన? తెలంగాణ యొక్క ఆర్థిక పరిస్థితి పైన ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం అసెంబ్లీ సాక్షిగా చెప్పినారు. ముఖ్యమంత్రి ఒకంత బాధగా ఇంకెక్కువ మాట్లాడి చెప్పినాడు. అందాల పోటీలకు ప్రభుత్వం 2 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి లెక్కలు చెప్తా ఉంది. 200 కోట్లు అనేది అసత్య ప్రచారం కనబడుతుంది, ఎలాంటి ఆధారాలు కనబడతలేవు అక్కడ. సో దానికి ఎంత ఖర్చు పెడుతుంది ప్రభుత్వం లెక్కలు ఉన్నాయి. ఇవాళ ఆర్టీఐ ఉన్నది, ఆర్టీఐ అప్లికేషన్ వేస్తే ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది బయటకు వచ్చేస్తుంది కదా.